వెల్కమ్ టు రెయిన్బో గర్ల్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియో వచ్చేసి బీరకాయ తొక్కల్ని పాడేయకుండా ఇంట్లో ఉన్న బాలింత్రాలకి ఏ విధంగా టిఫిన్ చేసి పెట్టచ్చో చూద్దాం రండి. ఇలా బీరకాయల తొక్కలు అన్నట్లని చిన్న చిన్న ముక్కల కింద ఒక వాటర్లో కట్ చేసుకోండి. ఈ తొక్కల్లో ఏంటంటే మధ్యలో కూడా మట్టి ఉంటుంది కాబట్టి ఇలా పాటు కింద కట్ చేసుకుంటే మనకు క్లీన్గా ఉంటాయి. చూసారు, ఇవన్నీ వాటర్లో ఒకసారి కడిగేసిన తొక్కలు అన్నమాట. ఒక బాక్స్లో తీసుకున్నాను నేను. ఒక కప్పు గుళ్ళ మినపప్పు అన్నా తీసుకోవచ్చు, లేదంటే సాయి మినపప్పు అన్నా తీసుకోవచ్చండి, అది మీ ఇష్టం. ఒక కప్పు పాత బియ్యం తీసుకుంటున్నాను నేను, ఎందుకంటే బాలింత్రాలకు కాబట్టి. నెక్స్ట్ నేను ఇందాక తీసుకున్న బీరకాయ తొక్కలను కూడా నీటిలో వేసి నానబెట్టుకోండి. ఇవి ఒక నైట్ అంతా సోక్ చేయండి. చూసారా, మార్నింగ్కి పప్పు అనేది కొంచెం మెత్తగా అవుతుంది, బియ్యం కూడా. నెక్స్ట్ మనం తీసుకున్న బీరకాయ తొక్కల్ని పచ్చిమిర్చిని 2 వేసుకోండి. ఇవి పిల్లలకు కూడా పెట్టచ్చండి, నేను పిల్లలకు కూడా పెడతాను కాబట్టి ఒక మిక్సీలో కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం వేసుకోండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. నెక్స్ట్ మనం నానబెట్టుకున్న ఈ 3 ఆటలని సమానంగా వేసుకోవాలండి. ఒక గుప్పుడు బియ్యం మినపప్పు అయితే ఒక గుప్పుడు బీరకాయ తొక్కల్ని వేసుకోవాలి. ఆ విధంగా మిక్సీ అనేది ఈక్వల్గా పట్టుకోండి. చూసారా, బీరకాయలు మొత్తం బాగా నలిగేంత వరకు ఉంచండి. చూసారా, ఎక్కడ మనకి తగలకుండా చూసుకోండి, పప్పు కానీ బియ్యం కానీ, ఎందుకంటే బాలింత్రాలకు పెట్టేది కాబట్టి పిల్లలకు కడుపు నొప్పి కూడా వస్తుంది. సో మిక్సీ అనేది బాగా మెత్తగా అవ్వేలా చూసుకోండి. నెక్స్ట్ ఒక గిన్నె పెట్టుకొని అది ప్రీహీట్ చేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అంటే 2 టేబుల్ స్పూన్స్ కాదు, మన క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను, ఎక్కువ నూనె పీల్చదు కాబట్టి. బాలింత్రాలకు కాబట్టి గాను నూనె కూడా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ మనం తీసుకున్న పిండిలో మనకు సరిపడినంత ఉప్పు వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసాను, మీ రుచికి తగ్గట్టుగా మీరు వేసుకోండి. నేను తీసుకున్నది చిన్న గిన్నె కాబట్టి చిన్నగా ఈక్వల్ సైజెస్లో ఈ విధంగా పునుకులుగా వేస్తున్నాను. చూసారా వీడియోలో ఏ విధంగా వేస్తున్నానో. నాకు ఒక దాంట్లో వచ్చేసి ఒక 6 పట్టినాయండి. చూసారా, వీడియోలు చూపిస్తున్న విధంగానే ఈ పునుకులు వేసుకొని బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఏగనివ్వండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి. చూసారా, కొంచెంగా మనకు కలర్ అనేది చేంజ్ అవ్వడం కనిపిస్తుంది. ఈ విధంగా వచ్చాక మనం ఒక ట్రే తీసుకుని అందులోకి సర్వ్ చేసుకోవచ్చు. బాలింతలకు ఎక్కువ పెట్టేది బీరకాయ కాబట్టి ఎక్కువ బోరు కొట్టకుండా టిఫిన్ కూడా మినపట్టు తప్ప ఇంకేం పెట్టరు కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటివి చేసి పెడితే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, మనం కూడా తినడానికి చాలా బాగుంటాయండి టేస్ట్. ఇవి మామూలుగా పిల్లలకు కూడా పెట్టచ్చు, ఎందుకంటే ఇందులో ఉన్నాయి అన్నీ మంచి ఫుడ్డే. నువ్వుల నూనె, బీరకాయ తొక్కు, అలాగే మినప్పప్పు, బియ్యం. డైలీ దోశ ఇడ్లీ కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేసుకోండి ఇంట్లోనే. చూసారా, మనకి ముక్క అనేది విడదీస్తే ఈ విధంగా ఉండాలండి, పిండి అనేది తగలకుండా, అప్పుడు మనకు ఉడికినట్టు. ఇందులోకి కొత్తిమీర చట్నీ కానీ కారపొడి కానీ యాడ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ పెట్టండి. చాలా థ్యాంక్స్ అండి, నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఒక సపోర్ట్ కింద